హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిన్నటి రోజునైతే కనుక పిఠాపురానికి సంబంధించినటువంటి ఏఈ ఎవరైతే ఉన్నారో కుటుంబంతో సహా గోదావరిలోకి అయితే దూకేశారు. అందుకు గల కారణం ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన సూసైడ్ నోట్ రాశారు. ఎవరి వల్ల మేము ఇలా చేశామని చెప్పేసి. సో దానికి సంబంధించిన విషయాలను బ్రీఫ్గా తెలుసుకుందాము. ఇందులో మరో షాకింగ్ ట్విస్టులు కూడా బయటపడ్డాయి. అసలు ఏం జరిగింది, ఈ ఏఈ కుటుంబంలో ఏం జరిగిందనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. కాకినాడకు చెందిన సాదిక్ అనే వ్యక్తే దీనికి కారణమని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కేసు కూడా నమోదైంది. నిజంగా చూస్తే కాకినాడ అశోక్ నగరంలో నివాసం ఉంటున్నటువంటి తెల్లపూడి నోకరాజు అంటే బ్రీఫ్గా ఒకసారి విషయం తెలుసుకుందాం. ఆయన వయసు 61 సంవత్సరాలు. పిఠాపురం మండల పంచాయతీలో పంచాయతీరాజ్లో ఏఈగా గత 10 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే జనవరిలో ఆయన ఉద్యోగ విరమణ కూడా చేయాల్సి ఉంది. అంటే ఇంకా రానున్న ఒక 4-5 నెలల్లో ఆయన పదవి విరమణ కూడా చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా, అలాగే కుమార్తె సౌజన్య, మనమడు రియాన్స్ కార్తికేయ రెడ్డి, ఆ మనవడి వయసు 10 సంవత్సరాలు, మొత్తం నలుగురితో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రోడ్డు రైలు వంతెనపై కారు నిలిపి నలుగురు గోదావరిలో దూకేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సమీప లంకల్లోని మత్స్యకారులను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మనవడు ఎవరైతే ఉన్నారో కార్తికేయ అనే ఆ పిల్లవాడు ఈత రావడం వల్ల అయితే కనుక దాదాపు 20 నిమిషాల పాటు గోదావరిలో ఈత కొట్టి హెల్ప్ అని అరవడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారు ఆ బాలుని గమనించి వెంటనే రక్షించారు. పడవలో ఒడ్డుకైతే చేర్చారు. కాలు నడుంపై స్వల్ప గాయాలైన కార్తికేయకు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స అందజేసి అనంతరం బంధువులకైతే అప్పగించారు. మిగతా వారి కోసం అగ్నిమాపక సిబ్బంది అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6:30 గంటలకు ఆ నోకరాజు గారు ఆయన మృతదేహం అయితే కనుక రాజమండ్రి ధోబిఘాట్లో అయితే లభించింది. అసలు ఏం జరిగింది, ఆయన అయితే సూసైడ్ లెటర్ రాశారు. కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్ అతని వేధింపులు, హింస భరించలేక తామంతా కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నామని ఆ నోకరాజు గారు అయితే లేఖ రాశారు. నా అల్లుడు జూలై 2వ తారీఖున మరణించాడు. ఆ తర్వాత నా కుమార్తెకు సహాయంగా ఉంటానని సాదిక్ ప్రతిపాదించాడు. మేము దానికి అంగీకరించలేదు. 5వ తరగతి చదువుతున్న నా మనవణ్ణి నన్ను చంపుతానని మా అమ్మాయిని బెదిరించి విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు కూడా అన్నీ అతని స్వాధీనంలోకి తీసుకున్నాడు. పరువుగా బతికిన మా అమ్మాయిని చాలా హింసిస్తున్నాడు. మేము ఎవరికైనా ఏమైనా చెబితే చంపుతానంటున్నాడు. ఇదంతా తట్టుకోలేక నేను, నా భార్య, కుమార్తె, మనవడు కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కలెక్టర్, ఎస్పీలను కోరుతూ ఆయన రాసిన లేఖను వాట్సాప్లో సహోద్యోగులు మరికొందరికి కూడా ఆయన అయితే పంపించడం జరిగింది. ముందే లేఖ రాసి సూసైడ్ నోట్ రాసి ఆయనతో పాటు పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే కలెక్టర్, ఎస్పీలను కోరుతూ కూడా పంపించడం జరిగింది. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే కనుక ఆ అల్లుడు ఎవరైతే చనిపోయారో, ఈ నోకరాజు గారు అల్లుడు జూలై 2వ తారీఖున మరణించాడని చెప్తున్నారు కదా, అందులో కూడా ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఏంటి అంటే కనుక ఈ పిఠాపురం నోకరాజు గారి కుటుంబ ఆత్మహత్యలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నోకరాజు గారి వియ్యకుడు ఎవరైతే ఉన్నారో అతను భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో సాదిక్ ఖాన్ పై మరో కేసు కూడా నమోదైంది. జూలై 2వ తారీఖున తన కుమారుడు జగదీష్ రెడ్డికి, అంటే ఈ నోకరాజు గారు అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ హత్య చేశారంటూ ఫిర్యాదు చేశారు. హత్య కేసులో సాదిక్తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. సాదిక్ కారణంగానే నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికే కేసు నమోదైంది. నిన్న మనవుడు కార్తికేయతో మాట్లాడగా విషయం తెలిసిందని భాస్కర్ రెడ్డి అయితే కనుక నోకరాజు గారు వెంకట భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు అయితే తెలిపారు. నోకరాజు కుమార్తె సౌజన్య బండిలో 3 కవర్లను కూడా పోలీసులు గుర్తించారు. ఇక జగదీశ్వర రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆవిడ ఏం రాశారు, కుమార్తె లేఖల్లో ఏం రాశారు అని చూస్తే, సాదిక్ ఖాన్ నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. నా భర్తను సాదిక్ హత్య చేశాడు. నా ఆస్తి, ఫోను, ఎస్బీఐ లాకర్ వివరాలు అన్నీ తీసుకున్నాడు. అంతేకాదు మతం మారాలని ఒత్తిడి చేశాడు. నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. సాదిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం అని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు సాదిక్ ఖాన్ కోసం ఇప్పటికీ గాలిస్తున్నారు. మరోవైపు నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత అయితే కనుక ఇంకా పోలీసులు వీటన్నిటిపై కూడా కేసు నమోదు చేసి ఇప్పుడు సాదిక్ ఖాన్ అయితే కనుక వెతుకుతున్నారు. అసలు జరిగిన విషయం ఇది అని ఇంకా మరిన్ని వివరాలు దర్యాప్తులో అయితే తెలియను. ఈ సాదిక్ అనే వ్యక్తి రైఫిల్ షూటింగ్ అని చెప్తున్నారు. ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్ అల్లుడిని కూడా హత్య చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వేధించడం, అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ తీసుకోవడం, వాళ్ళని చంపుతానని బెదిరించడం, ఇవన్నీ భరించలేక ఆయన అయితే కనుక కుటుంబంతో సహా సూసైడ్ నోట్ రాసి ఈ ఘటనకైతే పాల్పడడం జరిగింది. సో పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు అయితే వచ్చే అవకాశం ఉంది.